ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక నేత సైలెంట్ అయ్యారు. అసలు ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది కూడా ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి నెలకొంది. ఆ నేతనే కడియం శ్రీహరి. కడియం శ్రీహరి చాలా సీనియర్ మోస్ట్ లీడర్. అతను ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి అయ్యారు. దాంతోపాటు పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పార్టీలో కీలక రోల్ కూడా వివరించడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియం శ్రీహరి తన కూతురు భవిష్యత్తు కావచ్చు, తన కూతురు రాజకీయాలు ఎదగాలి, తన కూతురు ఇంకా ముందు ముందు బాగుండాలనే విధంగా కూడా కూతురికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ కూడా ఇప్పించడం జరిగింది. ఎంపీగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కూడా గెలవడం జరిగింది. కానీ ఇటీవల జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో అతను ఒంటరయ్యానని చెప్పేసి కూడా కడియం శ్రీహరి ఫీల్ అవుతున్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఇటీవల జరిగినటువంటి డిప్యూటీ సీఎం కార్యక్రమం కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో కూడా శ్రీహరి చాలా దూరంగానే ఉంటున్నారు. పార్టీ వ్యవహారాలు కావచ్చు, పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి పరిస్థితులు కడియం శ్రీహరి వర్సెస్ రాజయ్య నువ్వా నేను అనే విధంగా ఉంది. అది అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలాసార్లు రాజీనామా చేయి, నీకు దమ్ముందా లేదా అనే విధంగా కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో కామెంట్స్ చేసుకున్నారు. ఒకరిపై ఒకరు చాలా టఫ్ ఫైట్ అనేది కొనసాగింది. కానీ రాజయ్య సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, కడియం శ్రీహరి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సందర్భం కనిపించింది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వారికి అవకాశం కూడా కల్పించడం జరిగింది. కానీ కడియం శ్రీహరి చేసినటువంటి కామెంట్స్ ఏదైతే రాజయ్యపై కావచ్చు, ఇటు ఇతర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపై కావచ్చు, కేటీఆర్పై చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, కేసీఆర్పై చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, కాళేశ్వరంపై చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఈ అన్ని కామెంట్స్ని కేవలం కడియం శ్రీహరి మాత్రమే గలం విప్పుతూ మాట్లాడారు. ఖచ్చితంగా కేటీఆర్ కుటుంబం అందరూ కూడా జైలుకి వెళ్ళడం ఖాయం అనే విధంగా కూడా కామెంట్స్ చేశారు. కానీ కడియం శ్రీహరికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఏ నేత కూడా సపోర్ట్ చేయలేదు. తన వెంట కూడా ఎవరు కూడా లేనటువంటి సందర్భం నెలకొంది. కాబట్టి కడియం శ్రీహరి ఇప్పుడు సైలెంట్ అయ్యారనేది చాలా వరకు చర్చ జరుగుతుంది. ఆ చర్చ వెనుక ఏముందనేది కూడా చూడాలి. ఎందుకంటే కడియం శ్రీహరి తీసుకున్నటువంటి నిర్ణయం మనకు సంవత్సరం అందుతున్న ప్రకారం అయితే కడియం శ్రీహరి అసలు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చాననే విధంగా ఆలోచనలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి సందర్భాల్లో చాలామంది అపోజ్ చేశారు, వద్దు రావద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి వారికి ఎక్కడ సపోర్ట్ అందట్లేదు అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కడియం శ్రీహరి సంబంధించినటువంటి ఎపిసోడ్లో రేవంత్ రెడ్డి దృష్టి పెడతారా, రేవంత్ రెడ్డి కడియం శ్రీహరికి ప్రియారిటీ ఇస్తారా? ఎందుకంటే ముందు ఉన్నటువంటి సీనియర్ నేతలు కావచ్చు, రీసెంట్గా వచ్చినటువంటి నేతలకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి కడియం శ్రీహరి ఏం డిసైడ్ చేస్తారు, ఏం డిసైడ్ అవుతారు, నెక్స్ట్ స్టెప్ ఏంటిది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడరే కడియం శ్రీహరి వెనుక కూడా ఉండట్లేరు. కేవలం వారు ఒంటరి పోరాటం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతారా, మళ్ళీ పార్టీ మారేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేది కూడా చూడాల్సి ఉంటుంది.